హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోట కుకింగ్స్ అండ్ బాక్స్. ఇప్పుడు సమ్మర్లో పులుసు కూరలు చేసుకున్నప్పుడు వడియాలు కానీ అప్పడాలు కానీ పాపడాలు కానీ వేపుకొని తింటారు కదా, సైడ్కి పెట్టుకొని. అయితే నేను ఇంట్లో వడియాలు చేస్తున్నాను. చూడండి, ఒక 2 కప్పుల బియ్యం పిండికి 3 కప్పుల వాటర్ వేసి మరిగించాలి. అవి మరుగుతున్నప్పుడు సగం చెంచాడు జీలకర్ర, సగం చెంచాడు ఓమ, సగం చెంచాడు సాల్ట్ వేసి మరిగించాలి 1 నిమిషం పాటు. ఇలా మరిగించిన తర్వాత స్టవ్ బంద్ చేసి బియ్యం పిండి వేయాలి. చూడండి, 2 కప్పుల బియ్యం పిండి వేయాలి. వేయగానే ఫాస్ట్గా కలపాలి, ఎందుకంటే ఉండలు గట్టిపోతుంది. ఇలాగ కలిపిన తర్వాత ఒక మూత పెట్టి పక్కన పెట్టాలి 5 నిమిషాలు. 5 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత వడియాలు వేసుకోవడానికి ఇట్లా స్టార్ ఉన్న బిల్ల తీసుకోవాలి, మడుగుల పావులో. ఆ బిల్ల తీసుకొని కొన్ని వాటర్ అంటించుకొని చేతికి కొంచెం చిన్న ముద్దగా చేసి అందులో పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత వడియాలు ఒత్తుకోవడమే. సాప వేసి ఒక క్లాత్ పెట్టి కాటన్ చున్నీ లాంటిది పెట్టి వడియాలు వేసుకోవడమే. చూడండి ఎలా వచ్చాయో. ఇవి ఆరిన తర్వాత ఎండిన తర్వాత వేంపాను. చూడండి, మంచిగా వచ్చినాయి, టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయి. అందులో ఓమ జీలకర్ర వేసినాం కదా, మంచిగా స్మెల్ మంచిగా ఘాటుగా ఉన్నాయి, సూపర్ వచ్చినాయి. ఒక్క రోజుల్లో ఎండిపోయినాయి. ఎండబెట్టలేదు, ఫ్యాన్ కిందనే ఆరబెట్టిన, సూపర్ ఎండినాయి. మీరు కూడా చేసుకోండి. సమ్మర్లో పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, మారం చేసినప్పుడు ఇలా చేసి పెట్టవచ్చు. నేనైతే ఆ రోజు వడియాలు చేసిన తెల్లారి పప్పుచారు చేసినప్పుడు అందుకనే అందులో వేపుకొని పెట్టుకున్నాను. సూపర్ అంటే టేస్ట్ ఉన్నాయి. కరకర లాంటి అనేవి సూపర్ ఉన్నాయి. నచ్చితే